బయట వచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నాను. ఇట్లా పడినా కడుపు నొప్పి వస్తుందంట, ఇట్లా పడితే ఎముకలు ఎరుగుతాయంట, ఇట్లా పడితే నడ్డి ఎరుగుతుందంట. ఏమి ఇరగకుండా దూకుతాయి. ఇప్పుడు చూద్దాం. చేసే ఓపెన్ చేసే ఫాస్ట్ 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 అంటే చిన్నది. సో ఎంత టైంలో రీచ్ అవుతాం అనేది ఎగ్జాక్ట్గా మనమైతే గెస్ట్ చేయలేము. బట్ నైట్ టైం కాబట్టి నిదానంగా వెళ్తాం. అసలే కేఎస్ఆర్టీసీ బస్సు వాళ్ళు చిన్న నా కొడుకులు కాదనమాట, భయంకరంగా వస్తూ ఉంటారు స్పీడ్. ఆ మాత్రం ఈ పక్క ఆ పక్క అంతా. సో ఇంకా చూసుకొని. సో హే గైస్ అందరికీ, సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. ఈరోజు వచ్చి అందరం కలిసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. తేజ బ్రో అయితే రావట్లేదు, ఊరికే సెండ్ ఆఫ్ ఇచ్చాకైతే వచ్చినాడు. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి, ఒక్క సెకండ్ నా కోసం బ్యాక్ వెళ్ళి లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది. బెంగళూరులో ఏమేమి చేస్తాము, ఇక్కడ రైడింగ్ మేము ఎలా చేసామనేది ఫుల్ వీడియోలో అయితే పెడతాను. సో మా వాళ్ళంతా హాయ్ చెప్తారు చూడండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ తిరుపతి మన ఇంటి దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ అయితే వస్తుంది బెంగళూరుకి, మన హౌస్ దగ్గరికి. సో అక్కడ వెళ్ళి మన అక్క వాళ్ళ ఇంట్లోనే అయితే స్టే ఉండబోతున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు బయలుదేరుతాము. టైం ఎంత అవుతుంది? టైం సో టైం అయితే 10:31 అవుతుంది. ఎన్ని గంటలకు వెళ్తామో కరెక్ట్గా తెలీదు. సో వెళ్తాను, అక్కడ మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా బట్టలన్నీ ఎత్తుకునేసి నేను, రోషను అలాగే వంశీ కలిసి మన ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి సేఫ్ గా బెంగళూరు రీచ్ అవ్వాలని చెప్పి అయితే మొక్కొని బయలుదేరిపోయాము. అలాగే వెళ్తా 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఒక దాబా అయితే కనపడింది. చాలా ఆకలిగా ఉందని చెప్పి అయితే ఇక్కడ ఆపాము. వాళ్ళు ఏమీ లేవు, ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉన్నాయని చెప్తే ఇంకా ఫ్రైడ్ రైస్ లే తీసుకొని తిన్నాము. సో ఇప్పుడే మనం దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామన్నమాట తిరుపతి నుంచి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనము ఇదేదో ఊరు మనకు తెలియదు, దాబా అయితే పెట్టారు. సో ఫుడ్ చాలా అంటే చాలా ఆకలిగా వేస్తుంది. నైట్ నుంచి ఏం తినలేదు అనమాట. సో ఇక్కడ ఇంకా బైక్ ఆపేసి ఇంకా నేను, రోషను, కదిర్రాజు, వంశీ అయితే కూర్చొని ఫైనల్ గా ఫుడ్ తిందామని చూస్తున్నాము. నేనైతే చికెన్ రైస్ తిన్నాము. నైట్ అంతా బైక్ లోనే ట్రావెల్ చేయాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంటుంది. బెంగళూరుకి నాకు చిన్నప్పటి నుంచి బైక్ లో పోవాలంటే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు బైక్ కొన్నాక, నా బైక్ లో, అది నా డబ్బుతో నా బైక్ కొన్నాక ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే బెంగళూరుకి. సో అది కూడా రోషన్, వంశీ వాళ్ళతో అయితే వెళ్తున్నాను. హాయ్. ఇక్కడ మన వంశీ కూడా బ్లాగ్ అయితే తీయేస్తా అన్నాడు. ఇక్కడ మా రోషన్ ఏమో వాళ్ళ ఎవరితో చాట్ చేస్తాడు. స్నాప్ వేసిన ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తా. చాలా ఆకలేస్తుంది. మిడ్ నైట్ కదా, దగ్గర మనం 11కి అయితే బయలుదేరినాము. సో ఎంతకి రీచ్ అవుతామో కరెక్ట్ గా తెలీదు. నియర్ టు 250-260 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఎంత టైంలో రీచ్ అవుతాం అనేది ఎగ్జాక్ట్గా మనమైతే గెస్ట్ చేయలేము. బట్ నైట్ టైం కాబట్టి నిదానంగా వెళ్తాం. అసలే కేఎస్ఆర్టీసీ బస్సు వాళ్ళు చిన్న నా కొడుకులు కాదనమాట, భయంకరంగా వస్తూ ఉంటారు స్పీడ్. ఆ మాత్రం ఈ పక్క ఆ పక్క అంతా. సో ఇంకా చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి, పార్కింగ్ లేట్ చేసుకుంటూ. సో అక్కడక్కడ ఆగిన చోట మేము ఏమేం చేస్తామనేది ప్రతి ఒక్కటి మీకు షూట్ చేస్తాను. అండ్ రేపు మేము ఎక్కడికి వెళ్తామనేది కూడా తప్పకుండా వ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ నా కోసం ఒక్క సెకండ్ ఈ వీడియోని పాస్ చేసి, ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి, నా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. మావాడు కూడా వచ్చేసాడు, మోటో వ్లాగరు. సో అదనమాట. ఇంకా తినేసి డైరెక్ట్గా బెంగళూరుకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. మీరు మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే అక్కడైతే వీడియో ఆన్ చేస్తాము. అదనమాట మ్యాటర్. హే గాయ్స్, మళ్ళీ టైం అయితే 2 అయితే అయిపోయింది. దగ్గర బంగారపాలెం అయితే దాటుకున్నాం అనమాట. నాన్ స్టాప్ గా 70-80 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది లైట్ గా. సో ఇప్పుడైతే నా బండి వంశీ తోలుతాడు. పాపం రోషన్ బండి రోషనే తోలాలన్నమాట. బంగారపాలెం దాటినాము. ఇంకా దగ్గర 150 కిలోమీటర్స్ అయితే ఉంది బెంగళూరుకి. సో మొత్తం హైవేనే అనమాట. మీకు కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ మొత్తము. అండ్ ఈ పక్క చూడండి, మొత్తం హైవేనే వస్తుంది. చాలా బాగుంది రోడ్ అయితే, పీస్ఫుల్ గా, ఎక్కడ గుంతలు లేకుండా చాలా సదరంగా ఉన్నది. సో మాకు కంఫర్ట్ గానే బాగానే వస్తున్నాం కానీ, బట్ R15 ఈ BMW బైక్స్ మీకు తెలిసిందే కదా, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది. సో అదనమాట. దాని పక్కన పెడితే రైడింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అసలు. మళ్ళీ ఎప్పుడన్నా పెద్ద లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని చెప్పి అయితే కోరుకుంటున్నాము. సో ప్లీజ్ నా కోసం లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి, ఈ వీడియోని అయితే షేర్ చేసి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో నెక్స్ట్ ఎక్కడ ఆగుతామో అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అదనమాట. ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ గా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాము. దగ్గర 230 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. పిర్రలు పేలిపోయినాయి అనుకోండి.
సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అనమాట. ఫైనల్గా మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట మన ఇల్లు. టైం అయితే 4:47 అవుతుంది. మధ్యలో అయితే ఒక దగ్గర ఒక 1 అవర్ అయితే బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడక్కడ ఆపి టోటల్ కౌంట్ చేస్తే ఒక 1 అవర్ అవుతుంది. ఫైనల్గా ముగ్గురు ఇంటికి వచ్చాము. ఇంక పోయి పడకేసి రేపు తెల్లారితో ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అయితే ప్లాన్ చేసుకోవాలా. ఫుల్గా నిద్ర వస్తుంది. పక్కనే బైక్స్ పార్కింగ్ చేసి అంతా పోతున్నాము. ఈయన చూడు, ఈయన బాధ చూడండి. బాధ కాదు, బెంగళూరు కన్నా 20 కిలోమీటర్ దూరంగా ఉన్నాం మనం. ఇదంతా అదే అంటే ఆయన బెంగళూరు దొడుకోరాలేదంట. మనం వచ్చి మేడహల్లి, మన హౌస్ వచ్చి మేడహల్లిలో అనమాట. సో మార్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాం బ్లాగ్ని అయితే. అదన్నమాట. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేసేయండి, మర్చిపోవద్దండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి మేము ముగ్గురం శివుడి గుడికి అయితే వెళ్ళిపోయినాము. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే మనము మార్నింగ్ లేచి వెంటనే రెడీ అయ్యి నేను కదిరాజు రోషన్ అయితే కదిరాజు చూడండి హీరలా అన్నాడు. సో ఇప్పుడైతే మనము టెంపుల్స్ కి అలాగే పార్క్స్ కి మాల్స్ కి అయితే కవర్ చేయబోతున్నాం అనమాట ఈ రోజు అయితే. సో ఇంతకీ ఏమేమి కవర్ చేస్తాం అనేది ఈ వ్లాగ్ లో అయితే పెడతాను. సో అదనమాట. పదండి ఏ మార్క్ వెళ్తామో అదైతే చూపించేస్తాను. సో ఫైనల్ గా శివుడి గుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ శివుడు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటది విగ్రహం అయితే. అసలు ఈ గుడి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన భారతదేశంలోనే బెంగళూరులో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్న హిందూ దేవాలయం అనమాట ఇది శివుడికి అయితే అంకితం చేయబడి ఉన్నది. 1995లో 65 అడుగుల శివుడి విగ్రహం ని శిల్పాలు చెక్కి మరీ శిల్పించారంట. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఆరాధకులు మరియు సందర్శకులు ఆకర్షిస్తుంది. అసలు ఈ విగ్రహం బెంగళూరులోనే అతిపెద్ద విగ్రహం అనమాట. 65 అడుగుల శివుని విగ్రహంతో పాటు 32 అడుగుల వినాయకుడి విగ్రహం దాదా జేపీ వాస్ని 1 మార్చి 2003లో దీన్ని అయితే నిర్మించారు. ఇంకా నెక్స్ట్ అయితే గరుడా మాల్ కి అయితే వెళ్ళిపోయినాము. అసలు ఇక్కడికి వచ్చింది మెయిన్ రీజన్ ఒకే ఒకటి అనమాట. ఈ మాల్ 6th ఫ్లోర్ లో జంపింగ్ అయితే ఉంటది. ఫైనల్ గా మాల్ పైకి అయితే వచ్చేసినాము. మన ఫేవరెట్ 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 అసలు చూడండి మీరే, జంపింగ్. డోర్ కూడా రాలా, సారీ గాయస్. నా ఫేవరెట్ 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 అనమాట. ఇది చాలా ఫేవరెట్. ఇప్పుడు దీన్ని ఎక్కి రచ్చ రచ్చ చేయబోతున్నాను చూడండి మీరే. స్కూల్ పోయేటప్పుడు కూడా సాక్స్ ఇలా నేను ఇప్పుడు వేయాల్సి వస్తాను. డూ యూ నో హూ ఇస్ దిస్? ఇది నేను, ఇది మా లవ్. ఇద్దరు ఉంటేనే ఒక లైలా ఒక మజ్ను కోసం ఎలా ఉంటారు అట్లా అంటే బాయ్. నేను మా బైక్ చిన్నపిల్లకాయలు అయిపోయినాడు గాయస్. भाई आग भाई చాలా క్రేజీగా ఉంది. ఎప్పటి నుంచో దీన్ని ఎక్కాలనుకున్నా కానీ ఎక్కాలి కాదు, ఆడాలనుకున్నాను. సారీ, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఎప్పటి నుంచో దీన్ని ఆడి ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట బెంగళూరుకి వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నాను ఆ ఛాన్స్ అయితే. పిల్లలు కొట్టేది చాలా గెస్ వచ్చేసింది. అయినా పర్లే, దున్నేద్దాం, దులిపేద్దాం. వచ్చేయండి. బాయ్ ఏమే రెడీయా? అయ్యా
ఇంకా ఫైనల్ గా మొత్తం కంప్లీట్ చేసుకునేసి రోజంతా రైడ్ చేసి లాస్ట్ కి మా అక్కకి సర్ప్రైజ్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇంకా తిరుపతి నుంచి తెచ్చిన బ్లడ్ ఆర్ట్ తీసుకొని అక్కని చిన్నగా పిలిచి, అక్క ఇదిగో అక్క నీకే ఫ్రేమ్ అని చెప్పినాను, ఫాస్ట్ గా ఓపెన్ చేసేయి, ఫాస్ట్ గా చూసేద్దు అని చెప్పాను. ఇంకా ఓపెన్ చేసి ఆ ఆర్ట్ చూడగానే మైండ్ పోయింది అసలు. మామ జస్ట్ మా అక్కని సర్ప్రైజ్ చేయడానికి తిరుపతి నుంచి 250 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజుల ముందు తను వాళ్ళకైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాను. ఇంకా మా అక్క కూడా ఇప్పుడు వాళ్ళకైనా నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదరా అని చెప్పి అయితే అడతా ఉన్నింది. ఇంక ఈ రోజు అయితే మా అక్కకి తెలియకుండా నాకెంతో క్లోజ్ అయిన మ్యాట్ టాటూస్ మురళన్న దగ్గరికి వెళ్ళి నా బ్లడ్ శాంపుల్స్ అన్ని ఇచ్చేసి అక్క ఫోటో అయితే ఇచ్చేసి వచ్చాను. 2 days లో ఫ్రేమ్ అయితే నాకు ఇచ్చేసాడు. అక్క చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవును చెప్పడం మర్చిపోయా, మన తిరుపతిలో వీళ్ళైతే తక్కువ ధరకే బ్లడ్ ఆర్ట్ అయితే వేయిస్తున్నారు. అసలు వీళ్ళ దగ్గర ఆఫర్ ఏంటంటే మీరు కూడా బ్లడ్ ఆర్ట్ వేసుకుంటే మీకైతే 3 inch టాటూ అయితే ఫ్రీగా వేస్తారు. కస్టమర్స్ డైరెక్ట్ గా స్టూడియోని విజిట్ చేస్తే చాలు, వాళ్ళే బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఆర్ట్ వేసి గిఫ్ట్ ప్యాక్ చేసి మీకు డోర్ డెలివరీ చేస్తారు. ఆర్ట్స్ పైన కాకుండా టాటూస్ పైన కూడా 20% డిస్కౌంట్ అయితే ఉంది. అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకైతే ఇంకా అడిషనల్ గా 20% డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇంతకీ ఈ షాప్ లొకేషన్ ఎక్కడంటే కొర్లగుంట PS4 పక్కన పిల్లర్ నెంబర్ 52 కి ఆపోజిట్ గానే ఉంటది. సెలెక్ట్ షోరూమ్ పైన అయితే మ్యాట్ టాటూస్ అని చెప్పి వెంటనే వెళ్ళి విజిట్ చేసేయండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి. సో ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకునేయండి. అదనమాట మ్యాటర్. అండ్ సరే మరి ఎల్లొస్తా ఫ్రెండ్స్.